మోగపోతున్నాయి ప్రచారాలు నిలిచిపోబోతున్నాయి ఎక్కడికక్కడ ప్రచారం క్లోజ్ కాబోతోంది కౌంట్ డౌన్ ఒకసారి మనం 10 టీవీ స్క్రీన్ పైన చూద్దాం కీలకలు ర్యాలీలు సభలకు అనుమతి లేదు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2186 మంది బరిలో ఉన్నారు ఏపీలో మొత్తం 3,93,45,717 మంది ఓటర్లు ఉన్నారు ఇందులో 1,94,62,339 మంది పురుషులుండగా 1,98,79,421 మంది మహిళా ఓటర్లు ఉన్నారు ట్రాన్స్జెండర్లు 3,957 మంది ఉన్నారు అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 42,04,436 మంది ఓటర్లు ఉన్నారు విజయనగరం జిల్లాలో అతి తక్కువగా 18,18,113 మంది ఓటర్లు ఉన్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా 9,000 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్నాయి ఎన్నికల విధుల్లో మొత్తంగా 4,20,000 మంది సిబ్బంది నిమగ్నమయ్యారు ఇక సమస్యాత్మక ప్రాంతాలైన అరకు పాడేరులో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 25 ఎంపీ 175 ఎమ్మెల్యేల ఎంపికకు 46,394 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు ఇందుకోసం ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు ప్రత్యేకంగా ఈవీఎంలను ఏర్పాటు చేశారు 15 మంది అభ్యర్థులు ఉంటే ఒక ఈవీఎం 15 మంది మించిన చోట 2 ఈవీఎంలు 31 మంది దాటితే 3 ఈవీఎంలు ఏర్పాటు చేశారు ఒక్కో ఈవీఎంలో 1,400 మంది ఓటర్లు ఓటు వేస్తారు ఈ విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే 46,394 పోలింగ్ స్టేషన్లలో ఎలాంటి అంతరాయం జరిగినా ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు ఇదిలా ఉంటే మన్యం ప్రాంతాలు మావోలు సంచరించే ప్రాంతాల ఎన్నికల కమిషన్ భద్రత కట్టుదిట్టం చేసింది అయితే భద్రత పెంచినప్పటికీ కొన్ని పోలింగ్ ప్రాంతాల్లో ఇబ్బందులు తప్పవని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు దీంతో ఇప్పటికే పాడేరు అరకు నియోజకవర్గాల్లోని 14 పోలింగ్ బూత్లను విలీనం చేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో బుంగనపట్టు కుసంపట్టు పోలింగ్ కేంద్రాలను మచ్చాపురంకు తరలించారు అంతేకాకుండా బూసిపట్టు సరియాపల్లి కెండుగూడ జామిగూడ గుంజివీధింగ్ పోలింగ్ కేంద్రాలను మద్దులబండుకు తరలించారు గిన్నెలకోటలోని 58, 59 పోలింగ్ కేంద్రాలు ఇంజారి పోలింగ్ కేంద్రంకు తరలించారు పాడేరు నియోజకవర్గంలోని కాకునూరు పెదలంక కొత్తూరు కిల్లంకోటలోని 196, 197 పోలింగ్ కేంద్రాలను సమీపంలోని పోలింగ్ కేంద్రాలకు తరలించారు రైటిక ఏపీలో మొత్తంగా ఎన్నికల ప్రచారం ముగిసింది మరి ఓవరాల్ అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ రవి మనకు ప్రత్యక్షంగా అందుబాటులో ఉన్నారు రైట్ రవి కాసేపు క్రితం అంటే సరిగ్గా 6 గంటలకు ఏపీలో ఎన్నికల ప్రచారం ముగిసింది మైకులు మూగబోయాయి మొత్తంగా పోటాపోటీ అయితే నెలకొంది టఫ్ ఫైట్ అయితే ఉందని మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది రైట్ ఓవరాల్ గా ఏపీలో నెలకొన్న ఎలక్షన్స్ కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి హరీష అంటే దాదాపు
ఖచ్చితంగా చెప్పాలంటే నెల రోజుల క్రితం ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎన్నికల హడావుడి మొదలైందని చెప్పొచ్చు. అంటే దాదాపు అంటే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా 7 విడతల్లో ఎన్నికలు జరుగుతూ ఉంటే ఏపీలో మాత్రం మొదటి విడతలోనే అంటే ఈ నెల 11వ తారీఖున ఎన్నిక జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి గత నెల 10వ తారీఖున కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అంటే ఏ దశల్లో ఎన్నికలు జరుగుతాయనే అంశానికి సంబంధించి షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. అక్కడ నుంచి చూసుకుంటే కనుక రాష్ట్రంలో ప్రచారం హోరెత్తుందని చెప్పొచ్చు. ప్రధాన రాజకీయ పక్షాలన్నీ కూడా దీనికి సంబంధించి దృష్టి సారించినట్టుగా మనం చూసాం. అయితే 18వ తారీఖున ఎన్నికలు నోటిఫికేషన్ విడుదలైంది రాష్ట్రంలో. అప్పటి నుంచి కూడా మొత్తం అంటే రాష్ట్రంలో ప్రధాన పార్టీలు తెలుగుదేశం కానీ వైసీపీ కానీ ఎన్నికలను ప్రధాన అంటే దృష్టి సారించి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తే 2 జాతీయ పార్టీలు ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ప్రధానంగా దృష్టి సారించినట్టుగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే మొదటి ఫేజ్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా దీని మీద దృష్టి ఉంది. ఇందుకు సంబంధించి అంటే బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ జాతీయ అధ్యక్షులు కూడా రావడం జరిగింది. మరోవైపు చూసుకుంటే అంటే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధికార తెలుగుదేశం కానీ విపక్ష వైసీపీ కానీ మరో జనసేన కానీ 3 రాజకీయ పార్టీలు కూడా విస్తృతంగా పర్యటనలు ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మొత్తం ఆ రోజు నుంచి మనం చూసుకుంటే దాదాపు ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు 98 సభలు అంటే దాదాపు 110 కాన్స్టిట్యూషన్లు కవర్ చేస్తూ ఆయన 98 సభలు రోజుకి 5 నుంచి 6 సభలు నిర్వహిస్తూ వచ్చారు ఆయన. మరోవైపు అంటే పవన్ కళ్యాణ్ ఇందుకు పోటీగా చేసినప్పుడు కూడా దీనికి ధీటుగా జగన్మోహన్ రెడ్డి దాదాపు 67 సభలు నిర్వహించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మరోవైపు ఆయన కుటుంబ సభ్యులు అంటే విజయమ్మ కానీ షర్మిల కానీ 57 సభల వరకు కూడా పార్టిసిపేట్ చేశారు. మొత్తంగా చూసుకుంటే అంటే జనసేనకు సంబంధించి ఒక 40 సభల వరకు జరిగాయి. మొత్తంగా 3 రాజకీయ పార్టీలు కూడా విస్తృతంగా దాదాపు 30 రోజుల సమయం అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయితే కేవలం 20 రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో విస్తృతంగా సభలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను ఆకట్టుకునేందుకు తమ పార్టీ కార్యక్రమాలు జనంలోకి తీసుకెళ్లి ఎన్నికల్లో ఎలాగైనా సరే మరోసారి టీడీపీ అయితే మరోసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తే ఎట్టి పరిస్థితులు ఈసారి అధికారంలోకి రావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రచార వ్యూహాన్ని నిర్వహించినట్టు తెలుస్తుంది. మరోవైపు అంటే మార్పు కోసం వచ్చానని చెప్పుకున్న అంటే పవన్ కళ్యాణ్ కూడా ఈసారి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మొత్తంగా చూసుకుంటే దాదాపు అసెంబ్లీకి సంబంధించి 175 అసెంబ్లీకి స్థానాలకు సంబంధించి 2000కు పైగా అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు. అంటే ఈ 3 రాజకీయ పక్షాలతో పాటు బీజేపీ కాంగ్రెస్ కూడా. ఇంకోవైపు చూసుకుంటే అంటే బీజేపీకి సంబంధించి మోడీ అంటే ప్రధానమంత్రి కూడా దాదాపు 3 సభల్లో పాల్గొనడం జరిగింది. అటు విశాఖ కానీ ఇటు అంటే రాజమండ్రి కర్నూలులో జరిగిన సభల్లో మోడీ ప్రసంగించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమిత్ షా అంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు కూడా పర్యటించడం జరిగింది. ఇంకోవైపు రాజ్నాథ్ సింగ్ పీయూష్ గోయల్ యూపీ ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి. అంటే రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్టుగా మనం చెప్పొచ్చు. ఇంకో కాంగ్రెస్ సంబంధించి చూసుకుంటే కొంతవరకు అంటే రాష్ట్ర నాయకత్వంలో ప్రచారం కొంత మందగుడిగా సాగినప్పుడు కూడా రాహుల్ గాంధీ కూడా 2 సభల్లో రాష్ట్రంలో పాల్గొనడం జరిగింది. ఇటు విజయవాడ కానీ అనంతపురంలో జరిగిన సభల్లో రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక అంటే ప్రధానంగా అంటే టీడీపీ వైసీపీ మధ్యలో ప్రధానంగా పోటీ ఉన్నప్పటికీ కూడా జనసేన కూడా ధీటుగా దానికి ప్రచార కార్యక్రమం నిర్వహించింది. మరోవైపు ఉనికిని చాటుకునే విధంగా ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ కూడా విస్తృతమైన ప్రచార కార్యక్రమాలు నిర్వహించాయి. అయితే మొత్తంగా చూసుకుంటే ఎన్నికల నిబంధనల మేరకు కొద్దిసేపటి క్రితమే అంటే ప్రచార కార్యక్రమం అనేది ముగిసింది. దీంతో ఎన్నికల సంఘం పూర్తిగా అంటే ఎన్నికల ఏర్పాట్లో తలమునకలైంది. అంటే 11వ తారీఖు ఉదయం నుంచి కూడా ఎన్నిక మొదలవుతుంది. సాయంత్రం 7 గంటల వరకు మొత్తం 46,394 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. దాదాపు చూసుకుంటే 3,90,00,000 మంది ఓటర్లు ఉన్నారు. అందులో అంటే మహిళల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ కూడా పురుషుల సంఖ్య కొంచెం 4 లక్షల మేరకు తక్కువగా ఉంది. మొత్తం 4 కోట్ల మందిలో చూసుకుంటే అయితే దీనికి సంబంధించి 46,394 కేంద్రాల ద్వారా ఎన్నిక అనేది జరుగుతుంది. అది మొత్తంగా మనం చూసుకుంటే అంటే రాష్ట్రంలోనే కాన్స్టిట్యున్సీ పరంగా చూసుకుంటే కనుక తూర్పుగోదావరి జిల్లాలో 19 కేంద్రాలు ఉన్నాయి. మరో విజయనగరం జిల్లాలో 9 కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎన్నిక జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇక్కడ అత్యధిక శాతం ఓటర్లు పాల్గొంటే అక్కడ అత్యల్పంగా విజయనగరంలో పాల్గొంటున్న పరిస్థితి ఉంది. ఇంకోవైపు దాదాపు 46,000 కేంద్రాలకు సంబంధించి కూడా 9,000 కేంద్రాలని సెన్సిటివ్ అంటే చాలా సున్నితమైన సెంట్రల్గా కూడా ఎన్నికల సంఘం గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి దాదాపు 1,20,000 మంది పోలీసులు కూడా ఇక్కడ అంటే ఎన్నికల కోసం నిర్వహిస్తూ ఉన్నారు. మరోవైపు 3 లక్షల మంది సిబ్బంది అంటే ఇటు ఉద్యోగులు ఎన్నికలు నిర్వహించే సిబ్బంది 3 లక్షల మంది ఉంటే 1,20,000 మంది వరకు కూడా పోలీసులు కూడా ఈ ఎన్నికలకు అంటే నిర్వహణలో పాల్పంచుకుంటున్నారు. మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే ఎన్నికలకు సంబంధించి వాతావరణం అనేది పూర్తిగా ప్రచార కార్యక్రమం ముగిసింది. కేవలం ఎన్నిక మాత్రం మిగిలింది. ఎన్నిక ఎల్లుండి అంటే 11వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా మొత్తం ఈ 46,000 కేంద్రాల ద్వారా కూడా జరుగుతూ ఉంది. అయితే
కొన్ని సెంటర్లు మాత్రం అంటే తూర్పుగోదావరిలో అంటే రంపచోడవరం కానీ లేకపోతే విశాఖలకు సంబంధించి అరకు పాడేరు మొత్తం ఈ 3 కూడా అంటే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు కానీ అంటే ట్రైబల్ ఇంటీరియర్ ప్లేసులు కావడంతో ఇక్కడ కొంచెం ఒక గంట ముందు కానీ 5 గంటలకి ఇక్కడ అంటే ఎన్నిక అనేది ముగుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే అంటే దాదాపు 4,20,000 మంది సిబ్బంది ఇటు పోలీసులు కానీ అటు ఎన్నికల సిబ్బంది మొత్తం కూడా పాల్గొనడం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా ఇప్పటికే అధికారులు అంటే ఎన్నికల సంఘానికి సంబంధించి పూర్తిగా ఆదేశాలు ఇచ్చి వాళ్ళు ఆయా సెంటర్లకు సంబంధించి ఇప్పటికే పంపించే కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ఈవీఎంలు కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే తీసుకురావడం జరిగింది. వీటన్నిటిని కూడా ఆయా సెంటర్లకి పంపించే కార్యక్రమాలు కూడా చురుగ్గా సాగుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే దాదాపు 9,000 సెంటర్లు సెన్సిటివ్గా ఉండడం వల్ల వీటిపైన కూడా ప్రధానంగా దృష్టి సారించింది. ఇక్కడ నుంచి కూడా అంటే ఎటువంటి ప్రచార కార్యక్రమాలు కానీ ఎటువంటి ప్రలోభాలు కూడా లేకుండా దాదాపు 200 మందిని ఇప్పటికే కేంద్ర ఎన్నికల నిఘా సిబ్బందిగా కూడా ఇక్కడికి పంపించడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా జరిగే ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ ప్రధానంగా దృష్టి సారించింది. అదే స్థాయిలో ప్రచార కార్యక్రమాలు కూడా కొద్దిసేపటి క్రితం వరకు కూడా హోరెత్తాయి. మొత్తానికి చూసుకుంటే 11వ తారీఖు ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు ఇటు కేంద్ర ఎన్నికల సంఘం కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ దృష్టి సారించిందని చెప్పొచ్చు. హరీష. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవి.